ఏషియా కప్లో భారత్ అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై మళ్లీ మనదే ఆధిపత్యం. దాయాది జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత విక్టరీతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితం చేస్తున్నట్లు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బౌలర్లు పాకిస్తాన్ బ్యాటర్స్ను బెంబేలెత్తిస్తే ఆ తర్వాత భారత బ్యాటర్లు పాక్ బౌలర్స్ను ఒక ఆట ఆడేసుకున్నారు. మొత్తంగా 128 పరుగుల స్వల్ప టార్గెట్ను టీమిండియా చాలా సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. అలాగే అభిషేక్ శర్మ 31, తిలక్ వర్మ 31 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో టీమిండియా బౌలర్లకు 100% క్రెడిట్ ఇవ్వాలి. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ తొలి బంతికే పాక్ ఓపెనర్ షైమ్ అయూబ్ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. మొత్తంగా కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా, అక్షర్ పటేల్ 2 వికెట్లు, పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీసుకున్నారు. పాక్ బ్యాటర్స్లో ఓపెనర్ ఫర్హాన్ 40, షాహీన్ అఫ్రీది 33 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా భారత బౌలర్స్ ముందు చేతులెత్తేశారు. ఇక 128 పరుగుల స్వల్ప టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 15.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి మ్యాచ్ను సింపుల్గా వన్ సైడెడ్గా గెలిచేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 13 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 31 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్స్ను వణికించాడు. మరో ఓపెనర్ గిల్ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 47 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 31 పరుగులతో రాణించాడు. చివర్లో శివం దుబే 1 సిక్స్తో 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. పాక్ బౌలర్స్లో షైబ్ అయూబ్కే 3 వికెట్లు పడ్డాయి. మిగతా బౌలర్లు ఎవ్వరూ కూడా టీమిండియా బ్యాటింగ్ లైనప్ను ఇబ్బంది పెట్టలేకపోయారు. పాకిస్తాన్పై సాధించిన విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితం చేస్తున్నట్లు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులు బాసిన బాధితుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని, వారికి ఈ విజయంతో తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని సూర్యకుమార్ పేర్కొన్నాడు. మరోవైపు టీమిండియా విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. తమ చిరకాల ప్రత్యర్థిపై భారత్ గెలవడంతో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జై హో భారత్ అంటూ యావత్ భారతావని నినదించింది.